జాతీయ అధ్యక్షులు బిటి రాణిదేవి వర్ధంతి సిఐటియు ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని సంస్థ కార్యాలయంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. రాణిదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలపై రాణిదేవి స్ఫూర్తితో ఐక్య పోరాటాలకు సిద్ధంగా ఉండాలని, కార్మికుల హక్కుల సాధన కోసం అలుపెరగని పోరాటాలు చేయాలని సిఐటియు నాయకులు అన్నముల కిరణ్ పిలుపునిచ్చారు. ఉన్నత విద్యలు అభ్యసించినప్పటికీ సమాజ నిర్మాణం కోసం పోరుబాటు ఎంచుకున్నారని ఆయన సేవలను కొనియాడారు. ఐక్య పోరాటాల వారధి సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ సిఐటియు వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు కామ్రేడ్ బిటి రాణిదేవి గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో నిర్వహించుకుంటా ఉన్నాం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక కర్షక వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాటాలకు బిటి రాణిదేవి గారి స్ఫూర్తితో కార్మిక వర్గం సిద్ధంగా ఉండాలని, కార్మిక హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటాలు చేయాలని చెప్పేసి ఆయన స్ఫూర్తితో ఐక్య పోరాటాల నిర్మాణానికి కార్మికులందరూ ముందుకు రావాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం. కామ్రేడ్ బిటి రాణిదేవి గారు 1904 సంవత్సరంలో జన్మించారు. స్వాతంత్రోద్యమ పోరాటంలోనూ ఆయన పాల్గొన్నారు. ఉన్నత విద్యాభ్యాసాలు అభ్యసించినా కూడా భారతదేశానికి స్వాతంత్రం కావాలి, సోషలిస్టు సమాజం రావాలి, మనిషి దోచుకునే సమాజం కాకుండా మనుషులందరూ సమానంగా ఉండే వ్యవస్థ కోసం ఆనాడు స్వాతంత్రోద్యమ కాలంలో అనేక పోరాటాలలో పాల్గొని జైలు జీవితాన్ని కూడా అనుభవించిన చరిత్ర ఉన్నది. స్వాతంత్రానంతర కాలంలో కూడా భారతదేశంలో కార్మిక వర్గాన్ని దోచుకుంటున్న పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా కార్మికులందరి హక్కుల సాధన కోసం భారతదేశంలో ఒక బలమైన కార్మికోద్యమం అవసరం అనే ఉద్దేశంతో ట్రేడ్ యూనియన్ సిఐటియుని 1970లో ఏర్పాటు చేశారు. ఆ రోజు ఆయన